జై శ్రీరామ్. ఓం నమో శ్రీరామ. నమో నమ. నమో కృష్ణ. నమో కృష్ణ. నమో నమ. నిష్ఠులు ప్రశాంతంగా ఉండగా శిష్యులు అందరినీ ఒక మారు తేరిపార చూస్తూ, నాయనలారా, మనం నిద్రావస్థ గురించి, ఆ వృత్తి యొక్క కష్ట దుఃఖాలు శాంతులు అనేటివి ఎలా లభిస్తాయో తెలుసుకుందాం. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే చెప్పుకున్నామంటే వాటిని కూడా మనం చర్చించుకుందాం. వంశధార అనే శిష్యుల పైకి లేచి, గురువుగారు, నిద్రావృత్తి అనేది సుఖదుఖాలు రెండూ కలిగినటువంటి ఒక మానవ జీవితంలో ఉన్నటువంటి ఒక వృత్తిగా మీరు తెలియజేశారు. ఈ విషయంగా మాకు అర్థమైంది ఏమిటంటే, భౌతిక ప్రపంచము మీద మన యొక్క మనోదృష్టి, మన పంచ జ్ఞానేంద్రియాల దృష్టి, అహం దృష్టి, ఇవన్నీ కూడా అటువైపు పయనించే కొద్దీ మనసుకు ప్రశాంతత రాదు. మనసులో ప్రశాంతత లేకపోతే చిత్తము అనేది ప్రశాంతత చెందదు. చిత్తం ప్రశాంతత చెందినప్పుడు ఆ యొక్క చిత్తవృత్తులు నిద్రపోయినప్పుడు కూడా నిద్రలో మన కళ్ళ రూపంలో వస్తాయి అని మేము గ్రహించాము. ఒక పతంజలి మహర్షి గారు చెప్పినటువంటి ఈ 5 చిత్తవృత్తులు సుఖదుఖమయమై ఉంటాయి అని తెలియజేశారు. క్లిష్ట ఈ కష్టాలు కలిగిస్తుంది, సుఖాలు కలిగిస్తుంది. అయితే ఈ యొక్క 5లో ఏది మనకు అమితమైనటువంటి కష్టాన్ని, దుఃఖాన్ని, బాధను కలగచేసేటువంటి ప్రవృత్తులు, చిత్త వృత్తులు అని అడిగింది వంశధార. అడగగానే సత్యనిష్ఠులు ఒకసారి చూసి, ప్రమాణము అనేది మనం చూసుకున్నాం. ప్రత్యక్ష ప్రమాణము అనుభవించి తెలుసుకోవడం, లేదా ఇతరులు మన కళ్ళ ముందరే అనుభవిస్తుంటే దాన్ని చూసి కూడా తెలుసుకోవడం, దాన్ని అనుసరించి ప్రమాణంగా తీసుకొని జీవన విధానాన్ని మార్చుకుంటే హాయిగా సంతోషంగా ఉంటారు. అంటే ఆగమ ప్రమాణం. ఆగమ ప్రమాణం అంటే ఆప్తులు అంటే మనకు దైవ సందేశాన్ని, దైవం యొక్క ఉపదేశాన్ని స్వయంగా విన్నవారు, స్వయంగా ఆ సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి పరమాత్మ నుండి వినిపించినటువంటి ఒక దివ్యవాణి. పరమాత్ముడు చెప్పాడు అంటే సత్యమే కదా. సృష్టికంతా సృష్టించిన ఆ పరిపూర్ణమైనటువంటి స్వరూపము పరిపూర్ణమైన జ్ఞానాన్ని అందిస్తుంది. భూలోకంలో మానవులు ఇలా కలికాలంలో భౌతిక వ్యామోహాలపై ఎక్కువ సుఖాన్ని పెంచుకొని, ఇష్టాన్ని పెంచుకొని, ఆనందాన్ని అనుభవిస్తూ విచ్చలవిడిగా ధర్మాన్ని మరచి, నీతిని తప్పి, చేయరాని కర్మలు చేస్తూ పోతూ ఉంటారు. ముఖ్య కారణం 2వ వృత్తి, 3వ వృత్తి అంటే విపర్యము, వికల్పము. విపర్యము అంటే మిథ్యా జ్ఞానం. జ్ఞానం మిథ్య. జ్ఞానం అనేది అక్కడ శూన్యమైపోయింది. జ్ఞానం అంటే లేనటువంటి దాన్ని ఉందని ఊహించుకోవడం. నేను జ్ఞానిని పదే అనుకుంటుంటే నా జ్ఞానం నాకేలా తెలుస్తుంది? అనుకున్నంత మాత్రం నేను జ్ఞాని ఎలా అయిపోతాను? జ్ఞాని కాలేం కదా. ఎవరు కూడా జ్ఞానిని అనుకుంటే జ్ఞానం రాదు. మనకు ఇక్కడ ప్రమాణము అనేది ముఖ్యమైనటువంటి జీవన విధానానికి పూలబాట లాంటిది. ఇక విపర్య వృత్తి అనేది పూర్తిగా కూడా దుఃఖహేతువే. విపరీతమైన ఆలోచనలు అంటే వినాశకాల విపరీత బుద్ధి అంటాం కదా. ఈ విపర్య వృత్తి ఎందుకు ఇంత భయంకరంగా తయారైందంటే, విపర్య వృత్తి కలిగిన వారు అందరూ కూడా అధిక శాతం మంది రజోగుణ కలిగినటువంటి వారు, తమో గుణస్థులు కూడా ఉంటారు. గుణంలో అటు ఇటు కానీ కొన్ని సందర్భాలలో ఆలోచించిన తమో గుణం కలిగిన వారు మాత్రం సంపూర్ణంగా వారు దుర్మార్గులు, దుష్టులు, అనేక దుర్మార్గ కార్యాలు చేయడానికి, ఎటువంటి కార్యాలైనా చేయడానికి సిద్ధపడిపోతూ ఉంటారు. మనం చూస్తూనే ఉంటాం. ఎందరో ఈ విధంగా నశించిపోతూ ఉన్నారు, పుడుతున్నారు, పోతున్నారు. కానీ ఈ సమాజాన్ని ఉద్ధరించాలనుకునేవారు కొద్దిమంది మాత్రమే ఉంటారు. ముఖ్యంగా ప్రతి మానవుడు తన ఒక మార్పు తెచ్చుకోవాలి. మార్పు ఏమిటంటే ధర్మబద్ధంగా నడుచుకోవడము. హైందవ సనాతన ధర్మంలో దైవం ఉపదేశించినటువంటి ధర్మం ఏదైతే ఉందో ఈ సత్యమై ఉంది. సత్యమైంది, స్వచ్ఛమైంది, పవిత్రమైంది, నిర్మలమైంది, నిశ్చలమైంది. ఇవన్నీ కూడా దైవం యొక్క గుణాలు. దైవం యొక్క గుణాలన్నీ కూడా పరిపూర్ణమైనవి. మనం యోగులైన వారు, ఋషులైన వారు, మునులైన వారు తపస్సు చేసుకుంటూ ఉంటారు. వారు
తపస్సు చేసేటటువంటి జపమాలను 108 పూసలతో తయారు చేయబడి ఉంటుంది. దాన్ని వేలితో తిప్పుతూ జపిస్తూ ఉంటారు. ఈ జపిస్తూ ఉండడం అనేది వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఏ విధంగా? 108 యొక్క విశేషం తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ జ్ఞానం వారికి లభిస్తుంది. 108 ఎందుకు? 1 ఉంది, ఆ తర్వాత 0 ఉంది, ఆ తర్వాత 8 ఉంది. పంచతన్మాతృకలు, పంచభూతాల నుండి సృష్టించబడినటువంటి ప్రథమ జన్మ మానవ జన్మకు 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి. ఈ 2 ఒక 10 ఇంద్రియాలు కూడా జ్ఞానేంద్రియాలను అనుసరించి బుద్ధి ద్వారా తెలుసుకున్న విషయాలను, అహం ద్వారా తెలుసుకున్నటువంటి ప్రవర్తనను మనస్సు ప్రేరణ చేస్తే అప్పుడు అవి కూడా పనిచేస్తాయి. కనుక ఇక్కడ మనకు మిగిలింది ఏమిటి? 5 జ్ఞానేంద్రియాలు మాత్రమే. భౌతికంగా మనకు పంచ జ్ఞానేంద్రియాలు మనలో ఉన్నాయి. చిత్తంలో ఉన్నటువంటి రూపాలలో మొదటి రూపం జ్ఞానేంద్రియాలు. దేనితో పనిచేస్తున్నాయి? దేనితో ముడిపడి ఉన్నాయి? భౌతిక విషయాలను గ్రహించిన ఈ పంచ జ్ఞానేంద్రియాలు వాటి పని ఏమిటంటే వార్తలను అందించేటటువంటి శక్తి కలిగినవి. అంటే వార్తాహరులు. అవి కేవలం సేవకుల్లా మాత్రమే. స్వయం నిర్ణయం అధికారం లేదు. పంచ జ్ఞానేంద్రియాలకు స్వయం నిర్ణయ అధికారాలు లేవు. భౌతిక ప్రపంచంలో జరిగేటటువంటి అనేక విషయాలను, మంచి చెడు అన్ని విషయాలను గ్రహించి అది ముందు మనసుకు తెలియజేస్తుంది. మనసు గ్రహించిన తర్వాత వెంటనే పక్కనే అహం కూర్చొని ఉంటుంది. ఈ అహం కూర్చొని ఉన్నప్పుడు అహంగానే వెంటనే స్వీకరించిందంటే అది మానవులకు దుఃఖాలు, కష్టాలను ఇస్తుంది. లేదు, ఈ అహం కూడా అందులో లీనమై బుద్ధి దగ్గరికి వెళితే బుద్ధి సరైన జ్ఞానాన్ని ఇచ్చి క్రమరీతిలో సన్మార్గం నడిపించే అటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పంచ జ్ఞానేంద్రియాలతో మనసు, బుద్ధి, అహం అనే 3 కలిసి ఉన్నాయి. 3 8 అయింది. మానవ జీవన విధానమే మనం జపం చేసేటటువంటి జపమాలలో ఉన్నటువంటి పూసల మహిమ. ఇందులో 0 ఉంది అంటే ఏంటి? మనం 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. సృష్టి భావం పరిపూర్ణమైనది, సృష్టికర్త పరిపూర్ణమైన వాడు, ఆయన జ్ఞానం కూడా పరిపూర్ణమైనది, అన్ని పరిపూర్ణమైనటువంటి మంచి గుణాలు కలిగిన వాడు, పూర్ణమైన ప్రేమ, పరిపూర్ణమైన ప్రశాంతత, పరిపూర్ణమైనటువంటి దయ, కరుణ, జాలి, పరిపూర్ణ జ్ఞానం, పూర్ణమైనటువంటి ఈ సృష్టి అంతా సర్వత్రం నిండి ఉన్న అంతర్యామి. సృష్టి అంతా ఏ శక్తుల చే నడపబడుచున్నదో అటువంటి శక్తులన్నీ కూడా ఆయనవే. అంటే సర్వ సృష్టి పరిపూర్ణమైనటువంటి శక్తికి ఆయన సృష్టి. ధర్మస్వరూపం, సత్యస్వరూపం, జ్ఞానస్వరూపం ఉంది. కాబట్టి ఆ మధ్యలో ఉన్న 0ను మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడు పరిపూర్ణుడు. అయితే మనం ఎట్లా తెలుసుకోవాలి అతన్ని? ఆ 0కు అటువైపున ఉన్న ఒకటి అద్వైత సిద్ధాంతానికి మూలాధారం. ఆ 1 అనేది పరమాత్మ, సృష్టికర్త, సృష్టీశ్వరుడు, సర్వం సృష్టించి తానే ఉన్నటువంటి వాడు, సర్వము తానై ఉండి సర్వాన్ని తనలో ఉంచుకొని ఉన్నటువంటి వాడు పరిపూర్ణుడు. కనుక ఇటువంటి గుణాలను కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన సృష్టిలో మానవులు కూడా ఒక భాగమే కదా. అందులో మానవులు ఉన్నత జీవులు కనుక అది మరిచిపోయి మానవులందరూ కూడా అధిక శాతము సృష్టికర్త యొక్క రూప స్వభావ జ్ఞానాన్ని తెలుసుకోలేక మాయలో పడి మోహితులైపోవడం వలన శరీరమే శాశ్వతమని, శరీర భౌతికంగా అనుభవించే శరీర సుఖాలే శాశ్వతమని భ్రమిస్తూ ఉంటారు. అయితే అది భ్రమాన్ని ఎందుకు కనబడుతుంది? మనం తెలుసుకోవలసింది మన గమ్యం ఒకటి ఉంది అనేది మర్చిపోవడం వల్ల. గమ్యం ఏమిటి? సర్వము ప్రసాదించినటువంటి తల్లి, తండ్రి అయినటువంటి ఆ పరమాత్మ బిడ్డలమైన మనము ఆయన యొక్క ప్రేమకు నోచుకోకపోవడం వలన, ప్రేమకు ఎందుకు నోచుకోలేకపోతున్నాం? ఆయన గుణాలలో కనీసం ఒక గుణాన్నైనా మనం స్వీకరించి ఆచరిస్తే తల్లి, తండ్రి సర్వం తానైన వానికి సంతృప్తి చెందుతుంది. కూడా అంతే కదా. మన పిల్లలు ఉత్తములుగా, ఉన్నతులుగా జీవిస్తూ ఉంటే ఇప్పుడు తల్లిదండ్రులకు చాలా ఆనందం కలుగుతుంది. చెడిపోయి సంఘ వ్యతిరేక శక్తులుగా, సంఘ ద్రోహులుగా, మోసము, కుట్ర, అవలక్షణాలతో ప్రవర్తిస్తూ ఉంటే ఆ తండ్రి యొక్క గుణాలకు మచ్చ తెచ్చినట్లే కదా. ఆ తల్లి తండ్రి ఆ పరమాత్మకు మనం చెడ్డ పేరు తెచ్చినట్లే కదా. ఒక తల్లి తండ్రి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగిన తల్లిదండ్రులకు మనం కృతజ్ఞత
చూపక కనీసం ఆయన యొక్క జ్ఞానాన్ని కూడా వినకుండా తెలుసుకోకుండా మనం ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేసుకుంటూ దుర్మార్గ పనులు చేసుకుంటూ దుష్ట జీవితం గడిపితే ఇదంతా అతనికి చెడ్డ పేరే కదా. తల్లి తండ్రికి చెడ్డ పేరు తేవడం బిడ్డల యొక్క కర్తవ్యమా? కాదు. తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి, తల్లిదండ్రుల బిడ్డలు అనిపించుకోవాలి. ఓహో, తల్లి తండ్రి ఇంత గొప్పవారు కనుక ఈ పిల్లలు కూడా ఇంత గొప్పవారు అనిపించుకునే విధంగా జీవించేవారే నిజమైనటువంటి జ్ఞానులు. అటువంటి వారు తక్కువ శాతం ఉంటారు. ఈ శాతం మాత్రం ఇచ్ఛారీతిలో ప్రవర్తిస్తూ తల్లిదండ్రులను బాధ పెట్టేవారు కూడా ఉంటారు. బాధ పెట్టడం అంటే పరమాత్మను బాధించడం. ఆయన నియమించిన ఒక నియమం ధర్మాన్ని మనం ఎక్కడో నాశనం చేస్తూ వెళితే ఈ మాయ ఊరుకోదు, దుఃఖాలు అనుభవించే తీరాలి. ఒకరే విపర్య వృత్తి, వికల్ప వృత్తి, ఈ రెండు కూడా మనకు ఒక పెద్ద భ్రాంతి. ఈ భ్రాంతి నుంచి బయటపడినప్పుడే జ్ఞానం కలుగుతుంది అని సత్యనిష్ఠులు తెలియజేసి, ఆయనలారా మనం అజ్ఞానులు అని ఎవరిని అనకూడదు. అజ్ఞాని అంటే వారికి వెంటనే ఆగ్రహం కోపము చేస్తుంది, వెంటనే వారు మూర్ఖులుగా మారిపోతారు. ఒక గురువు తన శిష్యులకు బోధిస్తున్న సమయంలో కూడా అక్కడికి రావడం జరిగింది. అక్కడ నిలబడుకొని వింటూ గారు ఒక మాట చెప్తున్నారు శిష్యుడికి, ఇప్పుడు ముక్కుసూటిగా పోయే వారికి ఎటువంటి ఆపద రాదు, ఎటువంటి అడ్డంకులు రావు అని. అలా వచ్చిన వాటిని సులభంగా తొలగించుకొని పోయే అవకాశం వారికి ఉంటుంది అని చెప్పాడు. కూడా ఆ మాట విని కోసమని గొడ్డలి భుజాన పెట్టుకొని పోతూ ఉన్నాడు. ఈ మాట విన్నాడు. నేరుగా వెళ్తుంటే కొద్ది దూరంలో వెళ్ళేసరికి అతనికి ఒక గోడ అడ్డంగా తగిలింది. నేను ముక్కుసూటిగా వెళ్తుంటే ఈ గోడ నాకు అడ్డం వచ్చింది, ఇదేమిటి అని గోడ పైకెక్కి పగలగొట్టడం ప్రారంభించాడు. ఏమిటి పగలగొట్టాక మళ్ళీ అక్కడి దిగి సూటిగా వెళ్ళిపోవడం చేస్తున్నప్పుడు అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. నువ్వు గోడ కొడుతున్నావు, అది కింద పడినట్టు నువ్వు కూడా పట్టావురా అని చెప్పన్నాడు. వాడి కోపం వచ్చింది. నీవెవరు నాకు చెప్పడానికి? నేను మాకు అక్కడ గురువు చెప్పాడు, ఆ మాట వింటున్నాను. కొడుతున్నటువంటి రాయిలో ఒక రాయి తీసి అతని పైకి విసిరేశాడు. ఆయనకి ఆ దెబ్బ తగిలి తప్పించుకొని వద్దురా నాయనని పారిపోయాడు. నువ్వు కొడుతున్న కింద కాళ్ళ కింద ఉన్న గోడ అది మెల్లిమెల్లిగా బీటలు వారి కింద పడిపోయింది. వీడు కూడా కింద పడిపోయి ఒళ్ళంతా గాయాలైంది. ఉంటుంది మూర్ఖుల పద్ధతి. మనకు లౌక్యం కూడా తెలిసి ఉండాలి. లౌక్యంతో మన జ్ఞానం నేర్పాలి. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.